మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. పరేడ్ గ్రౌండ్ లో రేపటి ఉమెన్స్ డే వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సభకు 1,00,000 మందికి పైగా మహిళలు హాజరయ్యే అవకాశం ఉంది. ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క, వేం నరేందర్ రెడ్డి. ఈ వేడుకల్లో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ను ప్రకటించనుంది సర్కార్. ఇక మహిళా సమైక్యాల ఆర్టీసీ బస్సులో వర్చువల్ గా సోలార్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించడమే కాక బస్సులకు ఓనర్లను చేస్తున్నామన్నారు. అదానీ అంబానీలకే పరిమితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. పెట్రోల్ బంక్ ఓనర్స్ పనిచేస్తున్నారు. మరి సోలార్ అనేది అదానీ అంబానీ ఇంకొంత ఏదో పెద్ద బిజినెస్ పర్సన్స్, కానీ వాళ్ళ గ్రామీణ మహిళలు సోలార్ విద్యుత్తును మెయింటైన్ చేయబోతున్నారు. ఇలాంటి అన్ని రంగాలలో మహిళలను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీరు ఈ ప్రభుత్వాన్ని మీ సోదరులుగా ఈ ప్రభుత్వాన్ని దీవించండి. పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు సాయంత్రం సర్కార్ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు 1,00,000 మందికి పైగా మహిళలు హాజరయ్యే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. తాగునీరు, లైటింగ్ సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక ఈ వేడుకల్లో మహిళా సమైక్యాల 150 ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ విమెన్స్ డే వేడుకల సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను ప్రకటించనుంది ప్రభుత్వం. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టించే అంశాలపై ఫోకస్ చేసేలా ప్రణాళిక రూపొందించింది. స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత వయసు పెంపునకు నిర్ణయం తీసుకుంది. బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఉమెన్స్ డే సందర్భంగా రన్ ఫర్ యాక్షన్ 2025 కార్యక్రమం నిర్వహిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి 5K, 2K రన్ ఉంటుంది. విమెన్ సేఫ్టీ వింగ్ తో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరు కానున్నారు.